ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, ఆదాయ యోగం, ఖర్చు యోగం, పుటక యోగం, రాజయోగం, గోచార యోగం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ధనుస్సు రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే వృత్తిలో ఎలా ఉంటుంది, వ్యాపారంలో ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటుంది, ధనయోగంలో ఎలా ఉంటుంది, రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది, అనుకూల పనులు ఎలా ఉంటుంది, అలాగే కుటుంబ స్థానంలో ఎలా ఉంటుంది, సంతాన విషయంలో ఎలా ఉంటుంది, సంసార విషయంలో ఎలా ఉంటుంది, రాబోయే కాలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది చూడు. ముఖ్యంగా జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2024వ సంవత్సరం ధనుస్సు రాశి వారి జాతకంలో వచ్చిందండి. వినాయకుడు, విఘ్ననాయకుడు, ఏకదంతుడు, విఘ్నేశ్వరుడు వచ్చిండు. అలాగే విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ త్రిమూర్తులు వచ్చిండ్రు. అలాగే వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. అలాగే వారి జ్యోతిష్ శాస్త్రంలో చూడాలంటే రాముడు, సీతారాముడు, అలాగే వారి జాతకంలో జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఓంకారేశ్వరుడు వచ్చిండు. ముఖ్యంగా వారి జాతకంలో శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11 ఉందండి. సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 7, 3 ఎగస్ట్రా ఉన్నారు. వీరి జాతకంలో 3 ఇబ్బందులు పెట్టేది ఎక్కువ ఉన్నది వీరి జాతకంలో. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఇప్పుడు నడుస్తున్న ఘడియను బట్టి వారికి శని చాలా అద్భుతమైన యోగంలో నడుస్తుంది. శని 3వ స్థానంలో నడుస్తుందండి. కలిసి వచ్చే యోగం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు కూడా కలిసి వస్తుంది, పురుషులకు కూడా కలిసి వస్తుంది. కుటుంబ స్థానంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయిన మాట చెల్లుబాటు అవుతుంది. అంటే ఈ ఒక్కరి మాటతో నలుగురికి సాయం పొందే అవకాశం ఉంది. అలాగే వీరు చేసే పని ఏదైనా సరే మాత్రం వారు చేయి పెట్టాం కానీ మాత్రం చాలా వరకు ఎసుంటి ప్రాబ్లం ఉన్న తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దృష్టి దోషం అధికం ఉంటుంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే నరదృష్టి ఎక్కువ అంటారండి. అందుకని మనసొమ్మైనా సరే దాచిపెట్టుకొని తినాలంటారు. అందుకని ఒక్కొక్కరు కన్ను బాగుండదు, ఒక్కొక్కరు నోరు బాగుండదు అంటారు. దాని వలన మాత్రం కొద్దిగా దృష్టి దోషం అధికం ఉంటుంది. కాబట్టి కలియుగంలో దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే దృష్టి దోషం ఒకటి, రెండవది మాత్రం నరదృష్టి ఒకటి, మూడవది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయండి. మూడవది గ్రహబలాలు, వాస్తు దోషం, దృష్టి దోషం, నరదృష్టి, గ్రహబలాలు, ఈ 3 ఇబ్బంది ఎక్కువ పెడితే వీటిలో మిక్కిలి దోషం, దృష్టి దోషం ఎక్కువ ఉంటుందండి. ఈ దృష్టి దోషం పోవడానికి వీరి జాతక బలానికి చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఓంకారేశ్వరుడికి పూజ చేయాలండి. అంటే శివుడే అని మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ శివుడిని మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మహాకాళి రూపంలో ఉన్న అమ్మవారి కాడ ఉన్న శివుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అంటే ఆ శివుడి స్థానంలో మాత్రం ఉండే అమ్మవారులు ఒక్కొక్కరు శాంత స్వరూపంలో ఉంటారు, ఒక్కొక్కరు ఉగ్ర స్వరూపంలో ఉంటారు. ఆ స్థానంలో పూజ చేయటం చాలా మంచిది. ఖడ్గమాల సూత్రం చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సిద్ధగంధం కూడా ధరించడం చాలా వరకు మంచిది. గంధం విడుతున్న పెట్టుకునేదండి గంధం, సిద్ధగంధం చాలా వరకు మంచిది. అలాగే సరస్వతి సూత్రం చదవటం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులను కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం విష్ణు సహస్రనామాలు చదవటం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో. వీరి జ్యోతిష బలంలో మాత్రం అలాగే మాత్రం లలిత సహస్ర హోమ నామాలు చదవటం కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది వీరి జాతక బలంలో. వీరి అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఏదైనా చేయొచ్చు. వీటిలో మాత్రం అన్నదానం మాత్రం అన్నిటికంటే వీరికి మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. మూల నక్షత్రంలో జన్మించిన వారు, సరస్వతి నక్షత్రం జన్మించింది ఆ మూల నక్షత్రంలో, ఆ మూల నక్షత్రంలో జన్మించిన వారు అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేయొచ్చు. అలాగే మాత్రం నల్లని గోవును మాత్రం వీరు పూజ చేయడం చాలా మంచిది. అలాగే శ్వేతవర్ణం అంటే తెలుపు వర్ణంలో ఉన్న గోవుని పూజ చేయడం కూడా వీరు చాలా మంచిది. అలాగే సద్బ్రాహ్మణులకు మాత్రం గోవుని దానం ఇవ్వటం కూడా చాలా మంచిది. అని గోవు ఇయ్యలేని వారు గోవుతో సరిసమానమైన డబ్బులతో మాత్రం వెండి కానీ బంగారం కానీ చేసి దానం ఇవ్వటం కూడా చాలా మంచిదండి. అంటే డైరెక్ట్ మనం గోవుని దానం చేయలేం కదా సద్బ్రాహ్మణుని ఎవరికైనా. అలా చేయనప్పుడు మాత్రం ఆ గోవుకు సరిసమానమైన డబ్బులు అంటే ఒక 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 30,000-40,000 కూడా కావచ్చు. దానికి సరి సమానం డబ్బులతో మాత్రం వెండి లేదా బంగారంతో అంటే కుదరదు, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి వెండితో మాత్రం విగ్రహం చేపించి దానం ఇవ్వటం
పూజ చేసి దానం ఇవ్వటం చాలా వరకు మంచిదండి. వారి మీద ఉన్న వైరుధ్యాలు తొలగిపోతాయి, అలాగే విరోధాలు తొలగిపోతాయి. కుటుంబంలో మాత్రం అన్ని విషయాల్లో కలిసి వస్తుంది, రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, సంతాన విషయంలో కలిసి వస్తుంది. అలాగే వీరికి చేసే వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. సత్యం గల దేవుడు ఆ సత్యనారాయణ స్వామిని దర్శనం చేయడం కూడా చాలా మంచిది. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలనుకున్నా, లేదా వారి ఇంట్లో ఇల్లు కట్టాలంటే ఆటంకం రావటం కానీ, పెళ్లి చేయాలంటే ఆటంకం రావటం కానీ, సంతానం కలిగినందువలన ఇబ్బందులు రావటం కానీ, గృహవాస్తుపరంగా ఇబ్బందులు రావటం కానీ, ఇంట్లో శుభశకునాలు జరగకపోవటం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం కానీ, అందే పని అందకుండా, అయ్యే పని అవ్వకుండా, ఇల్లు చూసి అడివి, అడివి చూసి ఇల్లు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరు జ్యోతిష్యంలో గోమాతను పూజ చేయడం చాలా మంచిది. సద్బ్రాహ్మణులు చెప్పినట్టుగా వీరు పూజలు పాటించడం చాలా మంచిది. వీరు జ్యోతిష్యంలో వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు వీరి పేరు మీద. కళాకారులకు పట్టిందల్లా బంగారం ఉన్నట్టు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు పడుతున్నవారు, కళాకారులు, నటీనటులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, అలాగే క్రీడాకారులు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే సాంకేతిక నిపుణులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, గాయకులు కావచ్చు, వీరికి గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా వీరికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి మీద ఉన్న దూరదృష్టితో ఉన్న దరిద్ర బాధలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెద్దల ఆశీర్వాదాలు వచ్చిన జరిగే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ సరస్వతి మాత కటాక్షం, అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలిగే అవకాశం ఉంది. సరస్వతి మాత కటాక్షం కలగటం అంటే మాత్రం విద్యాపరంగా మాత్రం వీరు చేసే పని పరంగా కలిసి రావటం, ఏ పని చేసినా క్లియర్గా కావటం. లక్ష్మీ కటాక్షం జరగటం అంటే వీరికి అవసరం తగ్గట్టు వీరికి ధనం అందటం, అలాగే వీరితో వేరే వారికి మంచి జరగటం, శుభకార్యాలు జరగటం, ధనం టైం చేతికి రావటం. అలాగే వ్యాపార విషయం అయితే వ్యాపారంలో కలిసి రావటం, మనశ్శాంతి ఉండటం, తినే అన్నం ఒంటికి పట్టడం, అలాగే వీరి మాట నుంచి 10 మందికి మేలు కలగటం, ఆశీర్వదనాలు పలకటం. అలాగే వీరి జ్యోతిష్యంలో దొంగల పోయిన, దొరల పోయిన, తక్కువల పోయిన, ఎక్కువల పోయిన నెగ్గి రావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే వస్త్రాల్లో ఏ వస్త్రమైనా మంచిదే. వారంలో గురువారం చాలా మంచిది. దిక్కులో పడమర దిక్కు చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఉత్తరం దిక్కు చాలా మంచిది. శుక్రవారం మంచిది. మూల నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం పడమర దిక్కు చాలా మంచిది. గురువారం చాలా మంచిది. అంశబలం మంచిగా ఉందండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మంచి యోగ బలాలు కనబడే అవకాశం ఉందండి. శుభం భూయాత్.